హాయ్ అండి. వెల్కమ్ టు ఆద్యాస్ వరల్డ్. ఈరోజు నేను గోంగూరతో బిర్యానీ చేస్తున్నాను. దీనికోసం నేను ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి బిర్యానీ స్పైసెస్ అని ఉంటాయి కదా, ఆ మసాలాలు మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మసాలాలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను. అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. గోంగూర బిర్యానీలో ఎండుమిర్చి అనేవి చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే దీంట్లోకి ఇప్పుడు ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇవి ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ ప్లేస్‌లో కావాలనుకుంటే బ్రౌన్ ఆనియన్స్ అయినా కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుంటున్నాను. అంటే మనకి రైస్ ఎంతైతే దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి. ఓ పక్కనైతే ఇక్కడ బిర్యానీకి ఫ్రై చేసేసుకుంటున్నాను కదా, ఇంకో పక్కకైతే వాటర్ పెట్టుకుంటున్నాను. బాస్మతి రైస్‌కి అయితే గ్లాస్‌కి గ్లాసున్నర వరకు వాటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత గోంగూర వేస్తున్నాను. ఇక్కడ గోంగూర అనేవి నేను ఒక 3 కట్టల వరకు కూడా తీసుకున్నానండి. అంటే పులుపు ఉంటేనే బాగుంటుంది బిర్యానీకి. గోంగూర మనకి మగ్గేంత వరకు కూడా ఇలాగ మూత పెడుతున్నాను. చూస్తున్నారు కదా, గోంగూర అనేది ఒక 2-3 మినిట్స్‌లోనే ఇలాగ దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి. అంటే గోంగూరలో కూడా కొంచెం మనకి సాల్ట్ ఉంటుంది. తర్వాత దీంట్లోకి పసుపు, అలాగే కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇలాంటివన్నీ కూడా ఏమైనా వేసుకోవాలనుకోండి ఇంక ఇప్పుడే వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. మసాలాలు అనేవి మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి. మనకి ఇది గోంగూర ఫ్లేవర్ తెలిస్తేనే బాగుంటుంది. ఇవి కూడా వేసేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం రైస్ వేసుకోవాలి. అంటే రైస్ అనేవి నానపెట్టకూడదండి. ఇందులో వేస్తే విరిగిపోతుంది కాబట్టి ఒకసారి కడిగి వెంటనే ఇందులో వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఈ రైస్ అనేవి బాగా ఫ్రై అయితే రైస్ బాగుంటుందండి. మసాలాలు కానీ గోంగూర ఫ్లేవర్ కానీ రైస్‌కి బాగా పడుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం వాటర్ బాయిల్ చేసుకున్నాం కదా, అవి ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఉడికించుకోవాలండి. ఇక్కడ మీకు టేస్ట్ చూసుకోండి ఒకసారి. సాల్ట్ కానీ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే మీరు వేసేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైంది. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందామండి. విజిల్ ఏం పెట్టట్లేదు. నేను నార్మల్‌గానే కుక్ చేసేస్తున్నాను. మీరు బిర్యానీ గిన్నెలో చేసుకున్నా పర్వాలేదు. అంటే కుక్కర్ కొంచెం దళసరిగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఇందులోనే చేస్తాను. చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్.